ఆరోగ్య సేవలకు కొత్త ఆక్సిజన్. శ్రీకాకుళం రిమ్స్ కు బోయింగ్ సిఎస్ఆర్ ద్వారా 45 లక్షల విలువైన వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్. ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు, రాజశేఖర్ గారు, డాక్టర్స్, అలాగే అటు హాస్పిటల్ మన కాలేజ్ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం ఇదే టైంకి ఎలక్షన్లు అయ్యాయి. ఎలక్షన్లు అయిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. మరి ఆ సమయంలో మంత్రిగా అయిన తర్వాత నాకు ఎప్పుడు కూడా మైండ్ లో ఉండిపోయినటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ ని డెవలప్ చేయాలనేది ఒక ప్రయారిటీ ఎజెండాగా ఉండిపోయింది. కానీ ఏదో ఒక కారణం వల్ల ఇప్పుడు శ్రీకాకుళం వచ్చినా ఒక సరైన అవకాశం ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ చేయడానికి రాలేదు. అది జరుగుతున్నప్పటికీ అప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ లో సివిల్ లో ఉన్నప్పుడు ప్రవీణ గారు బోయింగ్ సంస్థ నుంచి నాకు కలవడానికి అఫీషియల్ గా వస్తే ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయింది, తెలుగు మాట్లాడుతున్న వాళ్ళు బోయింగ్ లో పనిచేస్తున్నారని. అది కూడా వాళ్ళకి శ్రీకాకుళం నుంచి ఒక పర్సనల్ కనెక్షన్ ఉందన్నది కూడా తెలిసింది ఫ్యామిలీ పరంగా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళు వచ్చిన తర్వాత. ఇంత బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ బోయింగ్ లో అనుకున్నప్పుడు నేను అడిగింది కూడా ఆవిడ కూడా చెప్పారు, శ్రీకాకుళం మీరు ఏం చేస్తారని ఆ రోజు చెప్పిన తర్వాత వాళ్ళకి అనేక రకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ఒక మంచి ఆలోచనతో హెల్త్ పట్ల వాళ్ళు దృష్టి పెట్టి ఈ రోజు మన జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్లో 45 lakhs తో ఇక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు బోయింగ్ సంస్థ. ఈరోజు ఏదైతే మన హాస్పిటల్ కి అత్యంత అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందో, ఎక్కడైతే ఆ గ్యాప్స్ వల్ల ఇక్కడ పేషెంట్స్ అందరూ విశాఖపట్నం వెళ్లి ఆ టెస్టులు చేయించుకోవడానికి కానీ ఆ అడిషనల్ ఫెసిలిటీస్ కోసం అక్కడి వరకు వెళ్తున్నారో అలాంటివి ఇమీడియట్ గా క్రిటికల్ గా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రోజు 6 weeks లోనే రికార్డ్ టైంలో సిఎస్ఆర్ యాక్టివిటీ మనం అనుకున్నప్పటికీ కూడా అంత తొందరగా అవ్వదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ అందుతున్నాయో, ఏ కాన్ఫిడెన్స్ అయితే పేషెంట్స్ కి అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారో దానికి రెట్టింపు కాన్ఫిడెన్స్ తో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం తీసుకొని రావాలి, ట్రీట్ చేయాలి, ఆనందంగా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పంపించాలి. అది మనందరికీ కూడా కలెక్టివ్ గా ఉన్నటువంటి ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలనే తాపత్రయంతో ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేద్దాం. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి మన హాస్పిటల్. ఒకటి ఎక్విప్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉంది. కానీ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తెప్పిద్దాం. సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి ఎవరైనా ఇలా ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి తాలూకా సపోర్ట్ తీసుకుందాం. జనరల్ హాస్పిటల్లో ఈరోజు బోయింగ్ సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే టీమ్ బోయింగ్ వారికి, అలాగే సూపరింటెండెంట్ గారికి, అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, వేదిక ముందున్నటువంటి హెచ్ఓడీస్, డాక్టర్స్ అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్ గా ఈ ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే చాలా టెస్టులకి మేము వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు కేంద్ర మంత్రి గారికి మేము విశాఖ రైల్వే స్టేషన్ ను 500 కోట్లతో త్వరలో ఆధునీకరించనున్నట్లు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ కు జనరల్ మేనేజర్ నియమించడంతో త్వరలో జోన్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని ఆయన ఐఆర్ఎస్ఎస్సి ఇప్పుడు ప్రస్తుతం పీఈడి సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక జిఎం వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్
ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores-తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months-లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మన జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారని నాకు బలమైన నమ్మకం. అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే. June 21st అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము, అండ్ ఇక్కడ సీఎం గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ సాధించాలని, వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ వెరీ హై నంబర్, బట్ మినిమం 3.5 to 4 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్. ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా రోడ్లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడైనా పెద్ద గ్రౌండ్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్లో దాకా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇంచుమించు 10 నుంచి 12,000 మంది మా క్యాంపస్ లోపల. తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికి తెలుసని, అయితే ఎన్నికలు ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులు వ్యతిరేకించొచ్చని శుక్రవారం సచివాలయంలో మీడియాతో అన్నారు. రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి, 1 సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో, పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా, పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ, ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే, తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం
ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్, మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి, డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో ఎన్డీఏకు ప్రజలే దేవుళ్ళు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. వారి మనోభావాలకు అనుకూలంగా పాలన అందించే తత్వం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉంది అని అన్నారు. ప్రజల ఆశయాలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పి అవమానించకుండా, ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య వంశధార నది ఒడ్డున ఉన్న చారిత్రక బౌద్ధ క్షేత్రం సాలిహుండంలో సుమారు 3000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు, వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం మన సాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు 3000కు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కితే యోగా చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి
ఆరోగ్యంగా ఉండాలన్న తాలూకు కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటిది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగాని కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా, శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత 10 సంవత్సరాలుగా ముందుకు నడిచింది. మొన్న కూడా చూశారు, ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం. అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం. యోగాని ప్రమోట్ చేసే దేశం, ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం. అటువంటి ఈ యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి. అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో 5 లక్షల మంది విశాఖ గాజువాక శీలానగర్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం STBL ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. శీలానగర్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం SDBL ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. SDBL అధినేత బాలాజీ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి చక్రస్థానం, హోమాలు, పూర్ణాతి, స్వామివారిని, అమ్మవారిని, పల్లకి సేవ, కళ్యాణం అనంతరం 3000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎల్మంచుల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, STBL GM కృష్ణ, మహేష్ భారీగా భక్తులు పాల్గొన్నారు. బాలాజీ గారు ఒక పవిత్ర స్థలంగా దీన్ని మన శీలానగర్లో రూపొందించడం, యథావిధిగా 3 కార్యక్రమాలు నేను హాజరవుతున్నాను. వైకుంఠ ఏకాదశిన వైకుంఠ ద్వారం ప్రోగ్రాం, 2 వార్షికోత్సవం, 3 బ్రహ్మోత్సవం. ఈ 3 కూడా ఎన్ని ఇబ్బందులున్నా, కష్టం ఉన్నా దేవుని కృపలో మరి బాలాజీ గారు, STBL బాలాజీ గారు, ఆయన పేరులోనే బాలాజీ ఉంది అని చేత మమ్మల్ని అందరిని ఆహ్వానించడం, ఈ రకమైన కార్యక్రమాలు. ఒకసారి వర్షం విపరీతంగా పడింది, అయినా కళ్యాణం ఆగలేదు. అంచేత ఇది ఒక గుడి కూడా ఎంత చక్కని గుడి కట్టారంటే, మన విశాఖ జిల్లాలో చాలామంది చెప్తుంటాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు దండం పెట్టి ఎయిర్పోర్ట్ విమానానికి వెళ్ళండి అని. ఎందుకంటే అంత దివ్యక్షేత్రంగా చేర్చారు. అందరిని ఆహ్వానిస్తూ మన ప్రాంతానికి వేడుకొండవాడ వెంకటరమణమూర్తి అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి ఎలాగైతే విరిచాడో అది ఆంధ్రుల అదృష్టం. ప్రపంచంలోనే మన తిరుపతి లాంటి దివ్యక్షేత్రం ప్రపంచంలోనే లేదు. ఆ తర్వాత ఇలాంటి దేవుణ్ణి మళ్ళా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొలువు తీర్చడం, మమ్మల్ని అందరిని ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తూ, మరి మేము కూడా నిన్నటితో సంవత్సరం అయింది మా కాలం. మరి సంవత్సరం కరెక్ట్గా అయిన రోజునే మళ్ళీ రోజు మాకు ఈ పూజలో, ఈ కళ్యాణంలో పాల్గొని అదృష్టం కలగడం బాలాజీ గారికి అభినందిస్తూ, ఆయన ఇంకా అభివృద్ధి చెందాలి. అంటే బాలాజీ గారు ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇప్పుడు అంటే ఇంకా ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశం ఇవ్వాలా, బెంగళూరు వెళ్ళే అవకాశం ఇవ్వాలా, ఆయన అభివృద్ధి కావాలని ఆ స్వామి అందరినీ ఆశీర్వదించారని, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లా, పాత విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందిన జిల్లాగా మారాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీర్వచనంతో విశాఖ జిల్లా భారతదేశంలోని ఒక ప్రముఖ జిల్లాగా మారాలని. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు.
దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. ఏ పార్టీ సానుభూతి పరదో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు? డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున గన నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసి ఎవడు ఉంటుంది? క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్నటికి నిన్న కాలేజీ, శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరంలా. ఒక 50-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి